దీన్ని ఇక్కడి నుంచి పంపిస్తావో లేదో మేమిక్కడి నుంచి వెళ్ళాలా? తల్లిదండ్రి లేని ఆడపిల్లని రోడ్డు మీద అనాథగా వదిలేస్తే ఆ దేవుడు కూడా సహించడు. అయితే నాన్న అమ్మతో చేసిన తప్పు అది సహించగలిగేదా? అయితే సహించొద్దు. తప్పు చేయడం కంటే పెద్ద తప్పు దానికి తోడుగా ఉండడం. మరి దానికి ఇప్పుడు ఏం చేయాలి? వద్దన్నయ్య, నేను వెళ్ళిపోతాను. నా గురించి మీరందరూ గొడవ పడద్దు. నువ్వు మాట్లాడుకో. మిమ్మల్ని అందరినీ ఈ స్థాయికి తీసుకురావడానికి మా నాన్న నేను ఈ అడవిలో కష్టపడింది 1-2 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు. రాత్రి పగలు తేడా లేకుండా మా నాన్న నేను కష్టపడడం వల్లే మీ అందరికి ఇదిగో ఇటువంటి మంచి మొగుడు దొరికారు. తెలుసుకోండి. ముఖ్యమైన విషయం, ఇది నేను కూడా చెవటొడిచి కట్టిన ఇల్లే. ఇక్కడ ఎవరు ఉండాలో వెళ్ళిపోవాలో నేనే చెప్పాలి. అయితే అలెక్స్ ఒక పని చేయి, ఆ షేర్ మాకు ఇచ్చేయండి. నీకు రావాల్సింది దీన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చేసాను కదా, 75 తులాలు. అలా 75, 100 అని ప్రతి ఒక్కరికి ఇచ్చేసాను. ఇంకా కావాలంటే ఇస్తాను. ఇదిగోండి, చనిపోయే ముందు నాన్నగారు రాసింది. ముగ్గురికి కావలసినంత రాసిచ్చారు. ఇదిగో ఇది మాత్రం నా కోసం రాసిచ్చారు. దీన్ని కూడా మీ ముగ్గురు షేర్ చేసుకుని చావండి. నా చెల్లెలు నాతో పాటే ఉంటుంది. తను నాన్న రక్తం. మాకు వేరే చోట ఒక ఇల్లుంది. మేము అక్కడ సంతోషంగా ఉంటాం. వెళ్ళెక్కు, ఎక్కు. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నగారు కూడా వెళ్ళిపోయారుగా, నాకెవరు ఉన్నారు? మరైతే నేనెవరిని? ఇకపై తల్లైనా తండ్రినైనా అన్ని నేనే. ఏంటి, నువ్వెందుకు బాధపడకూడదు? ఏది చూడు, నీకు అన్నయ్య ఉన్నాడు, బంగారు తల్లి. ఫిలిప్పోస్ గారు మాత్రమే చనిపోయారు. ఆయన కొడుకున్నాడు. ఇది మా నాన్నగారు స్థాపించిన జెండా. ఇంకొకసారి ఈ జెండాను తాకితే నీ రక్తంతో ఇక్కడ ఇంకో జెండాను స్థాపిస్తాను. అవునా? మంచిదే. అయ్యగారికి వందనాలు. ఏమి అలెక్స్, కొయ్యడం మొదలెట్టారా? ముందు కోసింది పనసపండే, అది కూడా చర్చి కోసమే. నువ్వు చేసింది మంచిదైంది. లోపలికి రా. అవును, ఇవన్నీ చర్చికి ఎందుకు ఇస్తున్నారు? వింటే నీ మొహం మీద ఇస్తాడు. ఇప్పటి వరకు మీ నాన్నగారు వర్షానికి భయపడి కూడా ఈ చర్చి వైపే అసలు రాలేదు. కానీ ఆయన నాస్తికుడిగా ఉన్నా కూడా అందర్నీ ప్రేమించే మనసున్న వ్యక్తి.